ఏపీలో నేడే ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం యలమంద గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు సీఎం చంద్రబాబు వెళ్లి స్వయంగా పెన్షన్ పంపిణీ చేయనున్నారు. అనంతరం గ్రామ సభల్లో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కోటప్పకొండకు వెళ్లి త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రవికృష్ణ, ఏపీలో నేడు ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల పంపిణీ అయితే జరగనుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే యామిని ఈ రోజైతే ఈ సామాజిక పెన్షన్కి సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఆ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు పల్నాడు జిల్లాలో ప్రారంభించబోతున్నారు. ప్రధానంగా కూడా యలమంద గ్రామానికి సంబంధించి యలమంద గ్రామంలో ఈ సామాజిక పెన్షన్ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ఏంటంటే ఆయన లబ్ధిదారులు ఎవరైతే ఒక 2 లబ్ధిదారుల ఇంటికి ఆయన అయితే వెళ్ళడం జరుగుతుంది. లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి స్వయంగా వాళ్ళని కలిసి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది. ప్రధానంగా కూడా ఈరోజు 10:30కు ఆయన తన ఇంటి దగ్గర నివాసం నుంచి బయలుదేరతారు. ఉండవల్లి నుంచి బయలుదేరి యలమంద గ్రామానికి మాత్రం 11 గంటలకి అరౌండ్ వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులకు సంబంధించి 2 ఇళ్ళకి వెళ్ళటం జరుగుతుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళతో కొద్దిసేపు మాటామంతి జరుగుతుంది. ఆ తర్వాత గ్రామ సభ అనేది ఏర్పాటు చేశారు. ఆ గ్రామ సభలో ఆ గ్రామానికి సంబంధించినటువంటి అంశాలను, అదేవిధంగా కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి అంశాల మీద ప్రధానంగా కూడా చర్చ జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఎప్పుడైతే ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ప్రతి నెల కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి ఆ సామాజిక పంపిణీ కార్యక్రమంలో జరుగుతుంది. ఈ పెన్షన్కి సంబంధించి మొత్తంగా కూడా ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా సామాజిక పెన్షన్కి సంబంధించినటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి తానున్నాననేటువంటి భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం. అదేవిధంగా కూడా ఈరోజు పల్నాడు జిల్లాలో యలమంద గ్రామంలో జరుగుతుంది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే గ్రామ సభలో ఆయన పాల్గొన్న తర్వాత ఇక్కడ నుంచి పల్నాడుకి సంబంధించి ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి త్రికోటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తారు. త్రికోటేశ్వర స్వామి కోటప్పకొండకు వెళ్ళి త్రికోటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించడం జరుగుతుంది. ఏదైతే ఈ కార్యక్రమం ఉందో ఈ కార్యక్రమం ఏర్పాట్లకైతే మాత్రం వారం రోజుల నుంచి కూడా కీలకంగా కూడా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రధానంగా కూడా అన్ని రకాలుగా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బందోబస్తు కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. అన్ని చోట్ల అంటే యలమంద గ్రామం కాదు, చుట్టుపక్కల జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ప్రధానంగా కూడా కోటప్పకొండ ప్రాంతం వచ్చేసి ఘాట్లో ఉంటున్నటువంటి నేపథ్యంలో ఆ ఘాటుకు సంబంధించిన దానిలో మరింతగా కూడా భద్రతా చర్యలు చేపట్టారు. ఎందుకంటే ఆ ఏరియా కూడా కొంత రిమోట్గా ఉండటం, అదేవిధంగా కూడా కొంచెం ఫారెస్ట్ ఏరియా ఉండటము, ఘాట్లో ఉండటం మూలాన అక్కడ కూడా భద్రతా ఏర్పాట్లు అయితే కూడా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా మరి సేపట్లో అంటే 11 గంటలకి పల్నాడుకు రావటం, అదేవిధంగా కూడా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి నరసాపేటకి సమీపంలో ఉన్నటువంటి యలమంద గ్రామంలో ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరుగుతుంది. అంటే 1వ తేదీకి జనవరి 1వ తేదీ సంతోషంగా జరుపుకోవాలనే విషయంతో ముందు ఒక రోజు ముందుగానే అంటే 31వ తేదీన దీనికి సంబంధించి పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది ఈరోజు యలమంద గ్రామంలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ.